టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్. శ్రీశైలం బ్రహ్మరంభ మల్లికార్జున స్వామి దేవస్థానం అభివృద్ధిపై దేవాదాయ అటవీ శాఖలతో సీఎం చంద్రబాబు సమీక్షకు హాజరైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఉన్నతాధికారులు. జ్యోతిర్లింగం శక్తిపీఠం కలిగిన దివ్యక్షేత్రంగా వెలుగొందుతున్న ఆలయ సమగ్రాభివృద్ధిపై చర్చ. ఏటా లక్షల సంఖ్యలో భక్తులు వస్తున్నందున వారికి మెరుగైన సౌకర్యాలు కల్పించే ప్రణాళికపై చర్చ. తిరుమల తరహాలోనే శ్రీశైల క్షేత్రాన్ని అభివృద్ధి చేసేలా కార్యాచరణకి ముఖ్యమంత్రి ఆదేశం. ఆధ్యాత్మికంగా, పర్యాటక ప్రాంతంగా, పర్యావరణ పరంగా శ్రీశైల ప్రాంతాన్ని అభివృద్ధి చేసేలా ప్రణాళికలు. దేవాలయ అభివృద్ధి కోసం 2000 హెక్టార్ల భూమిని దేవాదాయ శాఖకి కేటాయించేలా కేంద్రానికి విజ్ఞప్తి చేయాలని నిర్ణయం. శ్రీశైల క్షేత్రానికి జాతీయ రహదారులని అనుసంధానించేలా ప్రణాళికలు చేయాలని సీఎం ఆదేశం. శ్రీశైలంలోని పులుల అభయారణ్యం అభివృద్ధికి సూచనలు చేసిన సీఎం చంద్రబాబు, భక్తుల సంఖ్య ఏటేటా పెరుగుతున్న కారణంగా ఆలయ సమగ్ర అభివృద్ధికి సత్వర చర్యలు అవసరమన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వస్తున్న సందర్భంగా సౌకర్యాలు విస్తరించాలని సూచించిన పవన్ కళ్యాణ్, శబరిమల సహా ఇతర దేవాలయాల్లో సౌకర్యాల్ని పరిశీలించి శ్రీశైలాన్ని అభివృద్ధి చేద్దామన్న డిప్యూటీ సీఎం.